రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్నారు. వీళ్ళు చూసారా? గుడ్ మార్నింగ్ గాయ్స్. సో మొత్తానికి ఇది డే 4 మన ట్రిప్లో ఇది లాస్ట్ డే. సో ఈరోజు ఈవినింగ్ మనం మళ్ళీ బ్యాక్ టు మెక్సికో సిటీ. సో ఇప్పుడైతే ట్రెక్కింగ్కి వెళ్తున్నాం. ట్రెక్కింగ్ తర్వాత ఏంటి అన్నది ఇంకా తెలియదు. సో ట్రెక్కింగ్ మనకి కన్జ్యూమ్ అయ్యే టైం బట్టి మిగతా ట్రిప్ని ప్లాన్ చేస్తున్నాం. సో ఎయిర్బిఎన్బిని కూడా ఖాళీ చేసేస్తున్నాం. లెట్స్ గో. నిన్న నైట్ వచ్చినప్పుడు వ్యూ కనిపించలేదు, బట్ ఇప్పుడు కనిపిస్తుంది. మార్నింగ్ అరౌండ్ 7 అయింది. సో ఇదేంటంటే హై ఆల్టిట్యూడ్ వల్ల మనకి క్లౌడ్స్ అనేవి పాస్ అవుతున్నాయి ఇక్కడ నుంచి. ఒక్కసారి వ్యూ చూడండి. అసలు చూసారా? ఇది ఒక విలేజ్. మెక్సికోలో హిదాల్గో అనే స్టేట్లో ఇది ఒక విలేజ్. 11 degrees ఉంది టెంపరేచర్ రైట్ నౌ. సో మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం ట్రెక్కింగ్కి. ట్రెక్కింగ్ స్పాట్కి అయితే వచ్చేసాం. వీఆర్ ఆన్ ద వే టు ట్రెక్. హాయ్ గాయ్స్. చాలా చల్లగా ఉంది. ఎంత 11 degrees? 11 degrees Celsius. ఫీల్స్ లైక్ 5 degrees. యా. ఓకే, ట్రిప్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ టెకోలెటేలో ట్రెక్కింగ్ చేస్తున్నాం మనం. కానీ వ్యూ పాయింట్ అయితే కొంచెం కనిపించేలా లేదు. ఎందుకంటే చూసారా, మొత్తం పొగ మంచు. ఆ నెక్స్ట్ 3 days వరకు ఇలా మంచు ఉంటుంది. సో పెద్దగా విజిబిలిటీ అయితే మనకు ఉండదు. అది ఎందుకు. సో ఇది ట్రెక్కింగ్ అయితే అయ్యింది. కోడ్లు అరుస్తున్నారు ఇక్కడ. ట్రెక్కింగ్ అయితే ఫినిష్ అయింది. బట్ ఇది విజిబిలిటీ అయితే ఆల్మోస్ట్ 0. ఇదే స్పాట్. సో పెద్దగా వ్యూ అయితే కనిపించట్లేదు, బట్ ఫుల్ పొగ మంచు. యా, ఎక్కువైంది యాక్చువల్లీ. ఇందాక మీద ఎక్కువైపోయింది. రోహిత్ కనిపించట్లే అసలు. యా, కనిపిస్తున్నాం కానీ మొత్తం పొగ మంచు. వచ్చే దారి కూడా మూసిపోయింది. సో అదనమాట ట్రెక్కింగ్ అలా జరిగింది. కొంచెం మంచు తక్కువ ఉన్నా అట్లీస్ట్ మనకి విజిబిలిటీ ఉండేది. బట్ యా, ఈ రూట్ అయితే చాలా బాగుంది. వెళ్దామా? క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి యాక్చువల్లీ మన మీద నుంచి. ఇదిగో. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. గైడ్ దొరికితే ఓకే, దొరకపోతే కార్లో కూర్చొని నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూడాలి. అంతేనా? యా, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ప్లాన్డ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్. ఏదో కారు 4 రోజులు రెంట్ తీసుకున్నాం. కార్ చేతిలో ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం. సో నెక్స్ట్ ఏంటనేది చూడాలి. హిడెన్ చేయమనుకుని వచ్చాం. స్టిల్ హిడెన్ గానే ఉండిపోయింది. హిడెన్ మంచు వల్ల హిడెన్. సో మంచు లేకుంటే కొంచెం వ్యూస్ కనిపించాయి మనకి. ఆల్రెడీ కాషన్ కియా. ఇదే అగావే. ఇండియాలో గవర్నమెంట్ పేర్లు రాస్తారు, కానీ ఇక్కడ అగావే మీద పేర్లు రాసుకుంటారు. ఈ క్యాక్టస్ మీద ఫ్లవర్స్ వచ్చాయి. ఏంటవి? ఇక్కడ క్యాక్టస్ చూస్తారా, వీటి మీద ఫ్లవర్స్ వచ్చాయి. అదే చూడండి, ఇది క్యాక్టస్. ఒక్కొక్కటి నా చెయ్యికి డబుల్ సైజులో ఉంది. చూసారా? క్యాక్టస్ ముదిరినప్పుడు వాటి మీద నుంచి ఫస్ట్ ఇలా వచ్చి అండ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది అగావే. ఇది చూడండి. చూసారా నాటుకోళ్ళు? ఇది ఏ బ్రీడ్ ఎగ్జాక్ట్ తెలియదు, కానీ చూడటానికి అయితే నాటుకోడి లాగే ఉంది. లోకల్స్ని అయితే అడుగుతున్నారు, గైడ్స్ ఎవరు దొరకలేదు, మీకు ఎవరైనా తెలుసా అని.
సో చూడాలి, ఒకవేళ గైడ్ దొరికితే మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేకపోతే ఇంక ఇదే విజిబిలిటీ అనుకొని బయలుదేరిపోవాలి. Gente, ahí nada. No, no. Porque ahí hay un guía, ahí está alguien que abre la puerta. సో ఫైనలీ క్లౌడ్ కవర్ అయితే క్లియర్ అయ్యింది. ఇంకొంచెం సేపు ఉంటే మనకి ఇంకెక్కువ విజిబిలిటీ ఉంటుంది. సో గైడ్ అయితే కూడా దొరికారు. సో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. క్లౌడ్ వెళ్ళిపోయాక మనకి వ్యూ అనేది యాక్చువల్లీ కనబడుతుంది ఇప్పుడు క్లియర్గానా. ఈ మౌంటైన్ చూడండి ఒకసారి, చూసారా? సో ఇంకొంతసేపు ఉంటే మనకి క్లౌడ్ కూడా క్లియర్ అయిపోయి దెన్ వీ విల్ హ్యావ్ బెటర్ విజిబిలిటీ. అది సో అక్కడ గైడ్ ఉన్నారు, వాళ్ళు మనల్ని తీసుకెళ్తున్నారు అనమాట ఇప్పుడు. సో దేర్ యు గో గైస్, పొగమంచు అయితే మొత్తం క్లియర్ అయిపోయింది, మనకి విజిబిలిటీ కనిపిస్తుంది. అండ్ సో గైడ్ కూడా దొరికారు కాబట్టి మనం ఇప్పుడు ఇంకొంచెం పైకి వెళ్ళి కేవ్ ఉంది. సో కేవ్ని కూడా చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. ట్రెక్కింగ్ అయితే ఇంతవరకు వచ్చింది అండ్ మనం ఈ రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇందాక చూసిన రాక్. ఇంకొంచెం లోపలికి వెళ్తే మనం ఆ కేవ్లోకి వెళ్ళొచ్చు. సో మనం రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్నారు. వీళ్ళు చూసారా? దేర్ యు గో. అక్కడ క్లైంబ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈయన కూడా క్లైంబ్ చేస్తున్నారు ఇక్కడ. ఇందాక నేను చెప్పిన కేవ్ అయితే ఇదే, కానీ లోపల ఇన్సెక్ట్స్ అండ్ దోమలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి మేము బయట నుంచే వెళ్ళిపోయాం. సో ట్రెక్కింగ్ అయితే ఫినిష్ చేసుకొని మనం రిటర్న్ వెళ్తున్నాం. రిటర్న్లో ఇక్కడ ఒక పెద్ద అగవే చెట్టు అయితే ఉంది, ఒక్కసారి దాన్ని చూడండి. సో ఇందాక గైడ్ ఏం చెప్పారంటే ఈ అగవే ట్రీ ఏదైతే ఉందో ఇందులోని షుగర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ అగవేని బాగా మ్యాష్ చేసేసి ఫర్మెంట్ అయినంత వరకు వెయిట్ చేస్తే దాని నుంచి ఆల్కహాల్ తీయొచ్చు అని చెప్పారు. సో అది వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ డ్రింక్స్ ఇన్ మెక్సికో. ఫైనల్లీ ట్రెక్ అయితే ఫినిష్ అయిపోయింది. మనం అంతా క్లైంబ్ చేసి అదిగో అక్కడికి వెళ్ళాం, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాం అండ్ దెన్ వి కేమ్ బ్యాక్. చూసారా? ఇంకా మంచి అయితే ఉంది పైన, బట్ ఇక్కడైతే మొత్తం క్లియర్ అయింది. సో టైం ఆల్మోస్ట్ 11:30. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటో కార్లోకి వెళ్ళి డిసైడ్ అయ్యి అప్పుడు చెప్తాను. ఓకే, సీ యూ. ఓకే, సో ట్రిప్ అప్డేట్ ఏంటంటే మనం ట్రెక్కింగ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. ట్రెక్కింగ్ ఫినిష్ చేసుకొని అక్కడ ఉన్న స్టోన్ ఏదైతే ఉందో అది చూసేసి అక్కడ కొన్ని ఫొటోస్ దిగాం. సో అక్కడ ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత మనం యాక్చువల్గా CDMX రూట్లోనే వెళ్తున్నాం. బట్ మధ్యలో ఒక వైన్ యార్డ్ ఉంది. వైన్ యార్డ్ అంటే వైన్ తయారు చేస్తారు కదా. ఏ వైన్ ఎస్పెషల్లీ ఓకే, ఒక వైన్ యార్డ్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. CDMXకి వెళ్ళే దారి, అదే మెక్సికో సిటీకి వెళ్ళే దారిలో ఒక వైన్ యార్డ్ ఉంది. అక్కడ వైన్ యార్డ్ దగ్గర ఆగి దాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అండ్ దెన్ మనం మెక్సికో సిటీకి వెళ్తాం. ఎందుకంటే కార్ కూడా రిటర్న్ ఇచ్చేయాలి, ఈవినింగ్ రెంటల్ కార్ కదా, సో రిటర్న్ ఇచ్చేయాలి. అండ్ యా, నిన్న మనం ఇదే స్పాట్లో ఆగాం. నిన్న సన్సెట్ ఇక్కడ చూపించాను నిన్నటి వీడియోలో. యా, సో యా, మిస్ అయి ఉంటే బ్యాక్ వెళ్ళి చూడండి గైస్. కుదిరితే ఎక్కడైనా ఆగి ఫుడ్ తిని అండ్ దెన్ వైన్ యార్డ్ ఇస్తాను. అండ్ దెన్ వైన్ యార్డ్కి వెళ్ళి వైన్ యార్డ్ నుంచి బ్యాక్ టు మెక్సికో సిటీ. దట్స్ ఇట్. ఎనీథింగ్ ఎల్స్?
ఏం చెప్పు హాయ్ ఒకటేనా? మొత్తం మీరే చెప్తారు కదా, మాకు ఇంకెక్కడ ఇచ్చారు ఛాన్స్. స్టేట్ యూన్. ఓకే గాయస్, సో మనమైతే వైన్ యార్డ్కి వచ్చేసాం. ఈ వైన్ యార్డ్ కొరెటారో సిటీలో ఉంది. సో జస్ట్ ఇప్పుడే కార్ పార్కింగ్ చేసాం. అండ్ ఇక్కడ ఒక ఓల్డ్ వెహికల్ ఉంది. ఐ థింక్ వైన్ యార్డ్లో మనకి టూర్ ఇవ్వడానికి ఈ వెహికల్ని యూజ్ చేస్తారు అనుకుంటా, బట్ ఇట్స్ వెరీ ఓల్డ్. సో గైస్, ఫైనల్లీ వైన్ యార్డ్కి అయితే రీచ్ అయిపోయాం. బట్ ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి వైన్ యార్డ్ని నేను సపరేట్ వీడియోలో కవర్ చేస్తాను. సో దీని తర్వాత వచ్చే వీడియోలో నేను వైన్ యార్డ్ని కవర్ చేయబోతున్నా. ఇందులో మేము వైన్ యార్డ్ యొక్క ఎక్స్ప్లోరేషన్ అండ్ వైన్ టేస్టింగ్ కూడా చేస్తున్నాం ఇన్ ద సెన్స్ నేను చేయట్లేదు, బట్ నా ఫ్రెండ్స్ చేస్తారు. మనం మాత్రం వీడియోలో వైన్ యార్డ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.